Baby is not a project. Feel her pain, not just her home. Hi Andarki, welcome to today's episode Infertility. It's about invisible battles, silent tears and brutal judgments. ఇది సైన్స్ మాత్రమే కాదు, ఇది ఎమోషన్, సఫరింగ్ అండ్ ద క్రూయల్ రియాలిటీ ఏంటంటే విమెన్ ఫేస్ అవుతూ ఉంటారు ప్రతిరోజు ఇన్ దిస్ సో కాల్డ్ ప్రోగ్రెసివ్ సొసైటీలో. ఈ రోజుల్లో ఫర్టిలిటీ సెంటర్స్ పెరిగిపోతున్నాయి, కానీ పిల్లలు లేరు అంటే మగవాళ్ళని ఏమీ అడగరు, అందరూ ఆడవాళ్ళనే అడుగుతారు. ఆమెకి ఎంత పెయిన్ ఉంటుందో ఎవరు అడుగుతున్నారు? సొసైటీలో క్వశ్చన్స్, జడ్జ్మెంట్స్, కమెంట్స్. గుడ్ న్యూస్ ఎప్పుడు? ట్రై చేయట్లేదా? ఇన్ని ఇయర్స్ అయిపోయాయి, బేబీ లేదు, ఇది కూడా సరిపోలేదు అన్నట్టు విమెన్నే బ్లేమ్ చేస్తారు. లక్కీ కాదు, ఈ ఫ్యామిలీలో నువ్వు ఫిట్ అవ్వవు, ఆ కమెంట్స్ ఈ కమెంట్స్. అది మనిషిని మనసులో చంపడం అంటారు, అలా చేస్తారు. మీ మాటలతో ఆమె బాడీతో ఫైట్ చేస్తుంది, మీ ఎక్స్పెక్టేషన్స్తో ఆమె మైండ్తో వార్ చేస్తుంది, మీ జడ్జ్మెంట్స్తో ఆమె కాన్ఫిడెన్స్ని డిస్ట్రాయ్ చేస్తుంది. ఈ టెంపుల్ తిరగండి, ఆ దేవుని మొక్కండి, ఆ డాక్టర్ దగ్గర వెళ్ళండి, ఈ ట్రీట్మెంట్ ఏం తీసుకోవట్లేదా? ఏం తెలుసు మీకు? ఒక్కసారి ఐవీఎఫ్ జర్నీలో పదండి. ఇట్స్ నాట్ ఎ వన్ టైమ్ థింగ్, ఇట్స్ ఎ రిపీట్ సైకిల్. ట్రీట్మెంట్, వెయిట్, హోప్, నెగటివ్ రిజల్ట్స్, స్ట్రెస్, హార్ట్ బ్రేక్, మళ్ళీ ట్రీట్మెంట్, మళ్ళీ హార్ట్ బ్రేక్. ఈ రిపీటింగ్ ప్రాసెస్లో తన బాడీలో చేంజెస్, తన మైండ్లో భయం, తన సోల్లో ఎంప్టీనెస్. ఎవ్రీ టైమ్ షీ లూజెస్ ఎ పార్ట్ ఆఫ్ హర్ సెల్ఫ్. ప్రెగ్నెన్సీ టెస్ట్ నెగిటివ్ వస్తేనే రిజల్ట్ కాదది, ఒక డ్రీమ్ బ్రేక్ అయిపోతుంది. అయినా మళ్ళీ ఒక హోప్తో మళ్ళీ షీ విల్ గెట్ బ్యాక్ అవుతాడు. ఐవీఎఫ్ అంటే బేబీ కాదు, ఇట్స్ ఎ బ్యాటిల్. డైలీ 5 to 6 ఇంజెక్షన్స్ ఆన్ హర్ స్టమక్. దానివల్ల ఫేస్లో పింపుల్స్, హెయిర్ లాస్, వెయిట్ గెయిన్, మూడ్ స్వింగ్స్, ఎమోషనల్ బ్రేక్డౌన్స్. అయినా స్టిల్ హోప్. ఆమె లైఫ్ ఒక స్ట్రిక్ట్ క్యాలెండర్లా బతికేస్తుంది. మెడిసిన్స్, ఫుడ్ రూల్స్, డ్రెస్ రూల్స్, లైక్ నో జీన్స్, నో జంక్ ఫుడ్, నో ఎంజాయ్మెంట్. ఫ్రీడమ్ని వదిలేసి హోప్ని పట్టుకొని ఫైట్ చేస్తుంది. బాడీ చేంజ్ అయితే బాడీ షేమింగ్ ఫేస్ చేయాలి, ఇదొకటి. మళ్ళీ ఎంతమందికి తెలుసు ఎవ్రీ పీరియడ్ ఒక రిమైండర్ అని? పీరియడ్ ఫెయిల్ అయితే చాలు, అయ్యా ఫెయిల్ అయిపోయింది అంటే ఈ ట్రీట్మెంట్ వర్క్ అవ్వలేదు, మనీ వేస్ట్ అయిపోయింది. ఆమె సైలెన్స్లో పెయిన్ ఉంటుంది, ఫంక్షన్స్ వదిలేసి గ్యాదరింగ్స్ అవాయిడ్ చేస్తుంది. షీ క్రైస్ అలోన్ అండ్ స్మైల్స్ ఇన్ పబ్లిక్. లేడీస్ హూ ఆర్ సఫరింగ్ విత్ పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్ ఒక హార్మోన్ ఇంబ్యాలెన్స్ పెయిన్ కాదు, ఇది ఒక మనిషి పెయిన్. ఇది అర్థం చేసుకోండి ఫస్ట్. మరో పెయిన్ఫుల్ ట్రూత్ ఏంటంటే ఈ ఐవీఎఫ్ జర్నీలో హస్బెండ్ కూడా ప్రేమను మర్చిపోతారు. లవ్ కాదు, టైమింగ్, ట్రాకింగ్, టెంపుల్స్, ప్రెషర్. వేర్ ఇస్ ద లవ్? వేర్ ఇస్ ద హ్యూమన్ టచ్? ఆమె డ్రీమ్ కెరియర్ కాదు, లగ్జరీ కాదు, జస్ట్ అ బేబీ. ఇంత ఫైట్ చేస్తూ ఉంటారు, అయినా మనుషులు ఎలా మాట్లాడతారంటే, వై స్టిల్ నో బేబీ? ఇంకా బేబీ లేదా? ఇన్ని ఇయర్స్ ఆ ట్రీట్మెంట్స్ అన్నీ తీసుకొని ఏజ్ అయిపోతుంది కదా, బెటర్ అడాప్ట్ చేసుకోండి. ఏమనుకుంటున్నారు? అమ్మాయిని గుడ్లు పెట్టి కోడ్ అనుకుంటున్నారా? ఫర్టిలిటీ సెంటర్స్ కూడా అలాగే తయారయ్యాయి, లైక్ ఏదో కోడి ఫామ్ లాగా. షీ ఈస్ నాట్ ఎ ఫ్యాక్టరీ. తను ఏమి మీరు తయారు చేసుకున్న ప్రాజెక్ట్ కాదు. మీరు అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ ఆవిడ మీద పెట్టకూడదు. సొసైటీకి స్ట్రాంగ్ మెసేజ్ ఏంటంటే, బీయింగ్ చైల్డ్లెస్ ఈజ్ నాట్ ఎ ఫెయిల్యూర్, లూజింగ్ మెంటల్ పీస్ ఇస్ ద రియల్ ఫెయిల్యూర్. ఇన్ దిస్ ఫేక్ వరల్డ్ సమ్టైమ్స్ నాట్ హ్యావింగ్ ఎ చైల్డ్ ఈజ్ బెటర్ దెన్ లూజింగ్ యువర్ సెల్ఫ్. ఈ ఫేక్ మనుషుల వల్ల, ఈల జడ్జ్మెంట్స్ వల్ల ముందు పేరెంట్స్ని సరిగ్గా చూసుకుంటారో లేదో తెలీదు, కనీసం తోడు కూడా ఉంటారో లేదో తెలీదు. ఇలాంటి ప్రపంచంలో హెల్త్, ప్రశాంతత కోల్పోయి ఉండడం కరెక్టా? ఇట్స్ హర్ రైట్.
హర్ చాయిస్, హర్ బాడీ. ఫ్యామిలీ స్టార్ట్ చేస్తున్నారు అంటే అదొక ప్రాజెక్ట్ కాదు. అండ్ వాట్ యు ఆర్ డూయింగ్ అనేది ఎక్స్పెరిమెంట్ కాదు. బేబీ అనేది దాని రిజల్ట్ కాదు. ఫ్యామిలీ అంటే లవ్, ఒక ఎమోషనల్ బాండ్. మ్యారేజ్ లేకపోతే ప్రాబ్లం, కన్సీవ్ కాకపోతే గర్భ, విడో అయితే పెద్ద పనిష్మెంట్. ఇది మన సొసైటీ. లెట్స్ చేంజ్ దిస్. హర్ పెయిన్ షుడ్ బి ఆర్ కన్సర్న్, హర్ ఫైట్ షుడ్ బి ఆర్ సపోర్ట్. ఫైనల్ వర్డ్స్ ఏంటంటే, ఇన్ఫర్టిలిటీ ఈజ్ నాట్ అన్ ఐడెంటిటీ. అదొక గుర్తింపు కాదు. ఇట్స్ నాట్ హర్ ఫాల్ట్. ఆమె తప్పు లేదు. ఆమె మెషిన్ కాదు. ఆమె ఒక ఉమెన్, ఆమె ఒక వారియర్. బేబీ కోసం ట్రై చేస్తున్న ఆమె ఒక ఫెయిల్యూర్ కాదు, ఒక ఇన్స్పిరేషన్, ఒక సైలెంట్ ఫైటర్. సో నెక్స్ట్ టైం మీరు క్వశ్చన్ చేసినప్పుడు ఫీల్ హర్ పెయిన్, రెస్పెక్ట్ హర్ స్ట్రెంగ్త్, సపోర్ట్ హర్ సైలెన్స్, అండ్ అబౌవ్ ఆల్ షట్ యువర్ మౌత్ అండ్ యువర్ జడ్జ్మెంట్స్. ఇలా చేసిన వాళ్ళని లీగల్ యాక్షన్ తీసుకోవాలనిపిస్తుంది. మంచి సొసైటీని క్రియేట్ చేద్దాం. ఆడవారు ప్రతి దానికి ఆమె పెయిన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండకూడదు. ఒకరు అర్థం చేసుకోవాలి. ఇది ఆడవారు ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి, అర్థం చేసుకోవాలి. లెట్స్ బీ కైండ్, లెట్స్ బీ బెటర్. మంచి సొసైటీని క్రియేట్ చేద్దాం. ఆడవారు ప్రతి దానికి ఆమె పెయిన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండకూడదు. సాటి మనిషి ఇంకో మనిషిని అర్థం చేసుకోవాలి. సాటి మనిషి ఇంకో మనిషిని రెస్పెక్ట్ ఇచ్చేలా ఉండాలి. లెట్స్ బీ కైండ్, లెట్స్ బీ బెటర్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, శైలా.